హలో మూవీ లవర్స్, ఈరోజు మనం రీసెంట్గా మలయాళం లాంగ్వేజ్లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ధృతం అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. క్రైమ్ లేని ఊరికి పోలీసుగా వెళ్లిన హీరోకి ఎదురైన భయంకరమైన కేసులేంటి? వరుసగా మిస్టీరియస్ మరణాలు చేస్తున్నది ఎవరు? మరణాలకు కారణం కనిపెట్టగలరా? నమ్మిన పోలీసులే మోసం చేస్తే మతిపోయే క్లైమాక్స్ అండ్ ట్విస్ట్. ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. మూవీ స్టార్ట్ అవ్వగానే కేరళ మరియు తమిళనాడు సరిహద్దులోని ఒక కొండ ప్రాంతంను చూపిస్తారు. అక్కడి పోలీస్ స్టేషన్లో విజయ్ అనే కొత్త ఇన్స్పెక్టర్ జాయిన్ అవుతాడు. హెడ్ కానిస్టేబుల్ కృష్ణ అతనికి స్టేషన్ సిబ్బందిని పరిచయం చేస్తాడు. ఆ టీంలో కానిస్టేబుల్స్ బాల, సత్య, ఆనంద్ మరియు లేడీ కానిస్టేబుల్ విద్య, స్వాతి ఉంటారు. విద్య మన హీరోయిన్. ఆమె ఇన్స్పెక్టర్ విజయ్ ని చూడగానే ఇష్టపడుతుంది. తను విజయ్ ని చూసి చాలా అందంగా ఉన్నాడు అని తనని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత విజయ్ వెంటనే తన టీం మెంబర్స్ అందరితో కలిసి బయటకు వెళ్ళి వాళ్ళ స్టేషన్ పరిధి మొత్తం కూడా చెక్ చేసి వస్తాడు. అప్పుడే విజయ్కి ఈ ఏరియా అంతా చాలా అందంగా ఉంది, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా మంచిగా మాట్లాడుతున్నారంటే ఇక్కడ కొన్నాళ్ళు మనం డ్యూటీ చేయవచ్చు, ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుంటాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే స్టేషన్కి రాగా ఆ ఏరియాలో మహారాణి బార్ అని రన్ చేస్తున్నటువంటి ఆ కంపెనీ ఓనర్ వచ్చి ఇన్స్పెక్టర్ని కలిసి కొన్ని డబ్బులు ఇస్తాడు. అయితే ఇన్స్పెక్టర్ మాత్రం నాకు లంచం ఇస్తున్నావా, నాకేం డబ్బులు ఇవ్వద్దు అని చెప్పి తనని తిట్టి అక్కడ నుండి బయటకు పంపిస్తాడు. ఆ వెంటనే ఇన్స్పెక్టర్ హెడ్ కానిస్టేబుల్ అయినటువంటి కృష్ణని తన దగ్గరికి పిలిచి అతను ఏంటి నాకు డబ్బులు ఇస్తున్నాడు అంటే తను ఏదైనా ఇల్లీగల్ బిజినెస్ ఏమైనా చేస్తాడా అని అడుగుతాడు. తనకి ఆ కృష్ణ సమాధానం చెప్తూ అదేం కాదు సార్, తను కొంచెం ఎక్కువ వడ్డీ రేట్కి ఫైనాన్స్ తిప్పుతూ ఉంటాడు, దాన్ని మనం చూసి చూడనట్టు వెళ్తూ ఉండాలి, అందుకే తను ఈ స్టేషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతి నెల డబ్బులు ఇస్తూ ఉంటాడు. ఆ అలవాట్లో భాగంగానే ఇప్పుడు మీకు కూడా డబ్బులు ఇచ్చాడు. అయినా ఆ డబ్బులు తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు సార్, అయినా గవర్నమెంట్ మన అవసరాలకి ఎటువంటి ఫండ్ ఇవ్వదు కదా, కాబట్టి ఇలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం ఏం తప్పు లేదు అని అంటాడు. అయితే విజయ్ మాత్రం కృష్ణని చూసి మీ అలవాట్లు మార్చుకోమని నేను చెప్పాను, కానీ ఈ డబ్బులు మాత్రం నా దగ్గరికి తీసుకురావద్దు, మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి అని చెప్పి విజయ్ మాత్రం చాలా సిన్సియర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ రోజు డ్యూటీ చేస్తున్నటువంటి ఇన్స్పెక్టర్ విజయ్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అదేమిటి అంటే మన స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాలో ఒక తెగి పడిపోయి ఉన్నటువంటి చెయ్యి కనిపించింది అని ఫోన్ చేస్తారు. దాంతో ఇన్స్పెక్టర్ విజయ్ ఇప్పటి వరకు ఈ ఏరియాలో ఎటువంటి క్రైమ్ ఏమీ జరగలేదని చెప్పారు కదా, సడన్గా ఇది ఎలా జరిగింది అని భయపడుతూనే వెంటనే అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ తెగి పడిపోయినటువంటి చెయ్యి ఉంటుంది. దాంతో ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే తన టీం మెంబర్స్ అందరినీ చూసి ఇక్కడ చెయ్యి ఉంది అంటే ఖచ్చితంగా బాడీ కూడా ఉండే ఉంటుంది, ఈ చుట్టుపక్కలంతా కూడా వెతకండి అని అంటాడు. దాంతో విజయ్ టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా వెతకగా అప్పుడే వాళ్ళకి ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. అది దాదాపు కుళ్ళిపోయే పరిస్థితిలో ఉండడంతో విజయ్ వెంటనే ఫారెన్సిక్స్ వాళ్ళని అక్కడికి పిలుస్తాడు. ఫారెన్సిక్స్ వాళ్ళు దాన్ని టెస్ట్ చేసి వెంటనే విజయ్తో మాట్లాడుతూ ఈ వ్యక్తిని ఎవరో చాలా బలంగా తల మీద కొట్టారు, ఆ తర్వాత గొంతు నిలిమి తనను చంపేసినట్లున్నారు. అదే విధంగా ఈ చనిపోయినటువంటి వ్యక్తికి 30 నుంచి 35 సంవత్సరాల వయసు ఉంటుంది. దాదాపు ఈ వ్యక్తి చనిపోయి ఇప్పటికీ 5 రోజుల పైనే అయినట్టుంది అని ఆ డాక్టర్ విజయ్కి చెప్తాడు. దాంతో విచారణ మొదలు పెట్టినటువంటి విజయ్ వెంటనే ఆ భూమి ఎవరిదో కనుక్కొని ఆ యజమాని దగ్గరికి వెళ్ళి మాట్లాడగా తను వెంటనే విజయ్ని చూసి సార్ ఈ భూమి నాదే, అక్కడ చాలా సంవత్సరాల నుంచి పంట వేయడమే ఆపేశాం, అందుకే నా పొలం మొత్తం కూడా ఒక అడవిలా మారిపోయింది, మేము రీసెంట్ టైంలో ఎప్పుడూ కూడా అక్కడికి వెళ్ళలేదు, అక్కడ జరిగినటువంటి హత్యకు నాకు ఎటువంటి సంబంధం లేదని అంటాడు. దాంతో విజయ్ ఈ కేసు గురించి చాలా సీరియస్గా ఎంక్వైరీ చేస్తూ ఉండగా అప్పుడే విజయ్కి మరో విషయం కూడా తెలుస్తుంది. అదేమిటంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి అన్నమలై ఫైనాన్స్ కంపెనీలో నిన్న రాత్రి ఎవరో 3 దొంగలు పడి ఆ కంపెనీలో ఉన్నటువంటి డబ్బును మరియు బంగారాన్ని తీసుకెళ్లారని తెలుస్తుంది. దాంతో విజయ్ వెంటనే తన టీంతో అక్కడికి వెళ్ళగా ఆ అన్నమలై ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్ వెంటనే విజయ్ని లోపలికి తీసుకెళ్లి సార్ ఇక్కడికి వచ్చినటువంటి దొంగలు మొదటగా లాకర్ని పగలగొట్టడానికి ప్రయత్నం చేసినట్టు ఉన్నారు, అయితే అది ఓపెన్ అవ్వకపోవడంతో ఆ తర్వాత డైరెక్ట్గా లాకర్ తీసుకుని వెళ్ళిపోయారు, అందులో 150 తులాల బంగారం ఉంది, అదేవిధంగా 10 లక్షల పైన డబ్బు కూడా ఉన్నాయని చెప్తారు. దాంతో విజయ్ అదంతా కూడా పరిశీలిస్తూ ఉంటాడు. అప్పుడే విజయ్కి అక్కడికి వచ్చినటువంటి దొంగలు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల మీద బ్లాక్ కలర్ని స్ప్రే చేసి ఆ తర్వాత దొంగతనం చేసినట్టు ఉన్నారని అర్థం చేసుకుని ఇదంతా పకడ్బందీ
హడావిడిగా చేశారు అంటే ఖచ్చితంగా లోకల్లో ఉన్న వాళ్ళే ఇదంతా కూడా చేసి ఉంటారని విజయ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అదే సమయంలో ఆ ఫైనాన్స్ కంపెనీలో బంగారాన్ని తాకట్టు పెట్టినటువంటి చాలా మంది ఆ ఫైనాన్స్ కంపెనీ దగ్గరికి వచ్చి మా బంగారం మాకు తిరిగి ఇవ్వండి అంటూ గొడవ చేస్తారు. దాంతో ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ కంపెనీలో దొంగతనం జరిగిన మాట వాస్తవమే, మీరేం కంగారు పడకండి, ఖచ్చితంగా మీ అందరికీ నేను న్యాయం చేస్తాను, మీరు మాత్రం ఎటువంటి గొడవ చేయకండి అని చెప్పి వాళ్ళని అక్కడి నుండి పంపిస్తాడు. ఆ సమయంలో ఆ గుంపులో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాత్రం మన హీరో అయినటువంటి విజయ్ని చాలా కోపంగా చూస్తాడు. విజయ్ అది గమనించి వెంటనే తిరిగి అటువైపు వెళ్ళగా విజయ్ని చాలా కోపంగా చూసిన వ్యక్తి మాత్రం అక్కడ కనిపించడు. ఆ తర్వాత రోజు స్టేషన్కి వచ్చిన ఇన్స్పెక్టర్ విజయ్, నేను ఈ ప్రాంతంలో డ్యూటీలో జాయిన్ అయ్యి 3 రోజులు మాత్రమే అవుతుంది, అప్పటికే ఒక హత్య మరియు ఒక దొంగతనం కూడా జరిగింది, ఎలాగైనా ఈ కేసులు 2 కూడా సాల్వ్ చేయాలని చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. జరిగినటువంటి హత్యకి మరియు ఈ దొంగతనానికి మధ్య ఏదైనా లింకు ఉండి ఉంటుందని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే విజయ్కి ఈ ఫైనాన్స్ కంపెనీలో అప్పు తీసుకున్న వాళ్ళు ఎవరైనా కోపంతో ఈ విధంగా దొంగతనం చేసే అవకాశం కూడా ఉంది కదా అని, ఆ ఫైనాన్స్ కంపెనీలో రీసెంట్గా మనోజ్ అనే ఒక వ్యక్తి తన పొలాన్ని మరియు ఇంటి స్థలాన్ని కూడా పెట్టి డబ్బులు తీసుకుని వ్యాపారం చేశాడు, వ్యాపారంలో కూడా నష్టపోయాడు అని తెలుసుకుని వెంటనే ఆ మనోజ్ ఇంటి దగ్గరికి వెళ్ళగా ఇంటి దగ్గర మనోజ్ ఉండడు, కేవలం మనోజ్ వైఫ్ మాత్రమే ఉంటుంది. విజయ్ మనోజ్ వైఫ్ని చూసి మనోజ్ ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతాడు. దానికి మనోజ్ వైఫ్ సమాధానం చెప్తూ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు కానీ బిజినెస్ పని మీద బయటికి వెళ్ళాడు, అప్పటి నుండి ఇంటికి తిరిగి రాలేదు అని చెప్తుంది. దాంతో ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే తన టీంని చూసి మీరు ఈ ఇంటి మీద ఒక కన్నేసి ఉంచండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ వెంటనే ఇన్స్పెక్టర్ విజయ్ ఫైనాన్స్ కంపెనీ వల్ల ఇంకా ఎవరైనా బాధపడ్డారా అని దాని గురించి ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడే ఇన్స్పెక్టర్ విజయ్కి మధు అనే వ్యక్తి కూడా ఈ ఫైనాన్స్ కంపెనీలో అప్పు తీసుకొని దాన్ని తిరిగి కట్టకపోవడంతో ఈ కంపెనీ వాళ్ళు చాలా ప్రెజర్ చేశారు. ఆ అవమానాన్ని భరించలేక మధు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని, తనకు కిరణ్ మరియు చరణ్ అనే 2 కొడుకులు ఉన్నారన్న విషయం తెలుస్తుంది. దాంతో విజయ్ వెంటనే మధు వాళ్ళ ఇంటికి వెళ్ళగా అక్కడ మధు వైఫ్ మాత్రమే ఉంటుంది. విజయ్ మధు వైఫ్ని కలిసి మాట్లాడగా తను విజయ్ని చూసి సమాధానం చెప్తూ, ప్రెజెంట్ నా పెద్ద కొడుకు కిరణ్ ఇక్కడ వర్క్ చేయడం లేదు, తను వేరే ప్రాంతంలో వర్క్ చేస్తున్నాడు, నా 2వ కొడుకు అయినటువంటి చరణ్ మాత్రం తన ఫాదర్ మధు చనిపోయిన తర్వాత ఆ బాధతో మందుకు బానిసైపోయి ఎప్పుడు కూడా మందు తాగి ఇంట్లోనే ఉంటాడు అని చెప్తుంది. అయితే ఆ సమయంలో ఇన్స్పెక్టర్ విజయ్ ఇంట్లో ఉన్నటువంటి మధు ఫ్యామిలీ ఫోటోని చూస్తాడు. మధు పక్కన తన పెద్ద కొడుకు కిరణ్ నిలబడి ఉంటాడు. కిరణ్ని చూసి విజయ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఇంతకుముందు ఫైనాన్స్ కంపెనీ దగ్గర కొంతమంది ప్రజలు వచ్చి గొడవ చేస్తున్న సమయంలో వాళ్ళందరికీ నచ్చ చెప్పి అక్కడి నుంచి పంపించాడు కదా. ఆ సమయంలో ఆ గుంపులో ఉన్న ఒక వ్యక్తి మన విజయ్ని చాలా కోపంగా చూశాడని చెప్పుకున్నాం కదా. ఆ వ్యక్తి మరెవరూ కాదు, ఈ మనోజ్ పెద్ద కొడుకు అయినటువంటి కిరణ్. దాంతో ఇన్స్పెక్టర్ విజయ్ అయితే ఖచ్చితంగా ఈ కిరణే కోపంతో ఆ ఫైనాన్స్ కంపెనీలో దొంగతనం చేసి ఉంటాడు అని ఫిక్స్ అవుతాడు. అలా ఇన్స్పెక్టర్ విజయ్ దీని గురించి ఆలోచిస్తున్న సమయంలో తనకి మరొక విషయం కూడా తెలుస్తుంది. అదేమిటి అంటే వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి బ్రిడ్జ్ కింద మరొక డెడ్ బాడీ దొరికిందని తెలియడంతో ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే అక్కడికి వెళ్ళి చెక్ చేస్తాడు. అప్పుడే విజయ్కి ఈ వ్యక్తిని ఎక్కడో వేరే ప్లేస్లో చంపేసి దారం కట్టి ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా తెలుసుకుంటాడు. వెంటనే తను ఫారెనిక్స్ వాళ్ళని అక్కడికి పిలిపించడంతో వాళ్ళు చెక్ చేసి విజయ్ని చూసి ఇంతకు ముందు హత్యని ఏ విధంగా అయితే చేశారో ఈ హత్యని కూడా సేమ్ అదే విధంగా చేసినట్టు ఉన్నారు అని చెప్తారు. ఆ మాటలు విన్నటువంటి విజయ్, నేను ఇక్కడికి వచ్చిన మొదటి 2 రోజుల్లోనే 2 హత్యలు మరియు ఒక రాబరీ జరిగింది, ఎలాగైనా ఈ సమస్యలని మనం త్వరగా సాల్వ్ చేయాలి అని చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో విజయ్కి ఆ కేసుల గురించి చాలా తీవ్రంగా విచారిస్తూ ఆ ఏరియా మొత్తం కూడా రాత్రిపూట ఎక్కువ రౌండ్స్ తిరుగుతూ ఉంటాడు. అలాంటి సమయంలోనే ఒక రోజు రాత్రి విద్య ఈ విజయ్కి ఫోన్ చేసి మాట్లాడుతూ, సార్ ఎవరో ఒక వ్యక్తిని చాలా తీవ్రంగా కొట్టి అడవిలోకి తీసుకొని వెళ్తూ ఉండగా ఎవరో చూసి నాకు చెప్పారు అని అంటుంది. తర్వాత విజయ్ వెంటనే తన టీం మొత్తాన్ని కూడా అడవి దగ్గరకు తీసుకొని వెళ్ళి వాళ్ళందరూ కూడా విడిపోయి అందరూ ఒక్కొక్క డైరెక్షన్లో వెళ్ళి వెతుకుతూ ఉంటారు. అప్పుడే విజయ్కి ఒక డెడ్ బాడీ దొరుకుతుంది. దాన్ని చూసినటువంటి విజయ్, ఇతన్ని ఎవరో ఇప్పుడే చంపేసి ఇక్కడ పాతి పెడుతున్న సమయంలో మనం రావడంతో భయపడి వెళ్ళిపోయినట్టున్నారు అని అంటాడు. వెంటనే ఇన్స్పెక్టర్ విజయ్ చనిపోయినటువంటి ఆ వ్యక్తి పాకెట్లో చేయి పెట్టగా ఆ వ్యక్తి పాకెట్లో ఒక గోల్డ్ చైన్ ఉంటుంది. ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే గోల్డ్ చైన్ తీసుకుని చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి వెనక నుంచి వచ్చి
విజయ్ తల మీద బలంగా కొడతాడు. దాంతో విజయ్ గట్టిగా అరవడంతో విజయ్ టీంలో ఉన్న పోలీసులందరూ కూడా అక్కడికి వస్తారు. మరోపక్క విజయ్ ని కొట్టినటువంటి వ్యక్తి మాత్రం అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. అయితే విజయ్ మాత్రం తనను కొట్టినటువంటి వ్యక్తి ఫేస్ ని చూడకుండా స్పృహ తప్పి పడిపోతాడు. కట్ చేస్తే విజయ్ టీంలోని వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి విజయ్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. విజయ్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత కృష్ణ విజయ్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, సార్, నేను బ్రిడ్జ్ దగ్గర చనిపోయినటువంటి వ్యక్తి గురించి తెలుసుకున్నాను. అతని పేరు అరుణ్. తాను నిజానికి తమిళనాడు నుంచి వచ్చాడు. ఈ అరుణ్తో పాటు మొత్తం 4 ఇక్కడ బిల్డింగ్ కాంట్రాక్ట్ వర్క్ కోసం వచ్చారు. వారి పేర్లు అరుణ్, మణికంఠ, చంద్ర మరియు కుమార్. ఈ 4 ఆల్రెడీ 3 చనిపోయారు. అంటే మనకు మొదట్లో కుళ్ళిపోయినటువంటి ఒక డెడ్ బాడీ దొరికింది కదా, అది మణికంఠది. రెండవది బ్రిడ్జ్ కింద డెడ్ బాడీ దొరికింది కదా, అది అరుణ్ది. 3వ డెడ్ బాడీ అడవిలో దొరికింది కదా, అది చంద్రాది. మిగిలింది కుమార్. తను మాత్రం కనిపించడం లేదు, పరారీలో ఉన్నాడు. అంటే బహుశా కుమారే వీళ్ళందరినీ కూడా చంపే అవకాశం ఉంటుంది అని హెడ్ కానిస్టేబుల్ కృష్ణ విజయ్తో చెప్తాడు. విజయ్ వెంటనే కానిస్టేబుల్ని చూసి ఆ 4 గురించి తమిళనాడులో ఏదైనా పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయేమో చెక్ చేయండి అని అంటాడు. దాంతో ఆ విషయం గురించి చెక్ చేయగా అప్పుడే పోలీస్ కానిస్టేబుల్కి పారిపోయి వచ్చినటువంటి ఈ 4 కూడా అక్కడ తమిళనాడులో ఒక పెద్ద బ్యాంకులో దొంగతనం చేసి ఇక్కడికి వచ్చారు అని తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి కానిస్టేబుల్స్ అంటే ఖచ్చితంగా వీళ్ళే ఇక్కడ అన్నమలై ఫైనాన్స్ లో కూడా దొంగతనం చేసి ఉంటారు అని ఆ పోలీస్ కానిస్టేబుల్స్ అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. అయితే ఇన్స్పెక్టర్ విజయ్ మాత్రం కానిస్టేబుల్స్ని చూసి, ఈ అన్నమలై ఫైనాన్స్ కంపెనీలో 3 రోజుల క్రితం రాబరీ జరిగింది, కానీ అంతకంటే ముందే అడవిలో ఒక డెడ్ బాడీ దొరికింది కదా, అలాంటప్పుడు ఈ 4 కూడా ఆ ఫైనాన్స్ కంపెనీలో ఏ విధంగా దొంగతనం చేస్తారు అని అంటాడు. దానికి హెడ్ కానిస్టేబుల్ కృష్ణ మాట్లాడుతూ, అయితే వాళ్ళు ముందుగా ఫైనాన్స్ కంపెనీలో దొంగతనం చేసుకోవడం కోసం ప్లాన్ చేసి ఉండి ఉంటారు. దానికి మొదట చనిపోయినటువంటి వ్యక్తి వ్యతిరేకించి ఉంటాడు. దాంతో ఈ 3 కూడా ఇతను బ్రతికి ఉంటే మన ప్లాన్ గురించి అందరికీ చెప్పే అవకాశం ఉందని మొదటి వ్యక్తిని చంపేసి ఆ తర్వాత ఈ 3 ఈ ఫైనాన్స్ కంపెనీలో దొంగతనం చేసి ఉండవచ్చు. అయితే కుమార్ మాత్రం మిగతా వాళ్ళని కూడా చంపేస్తే డబ్బు మొత్తం నాకే వస్తుంది కదా అని మిగతా మెంబర్స్ని కూడా చంపేసి డబ్బులు తీసుకుని కుమార్ ఇక్కడ నుండి పారిపోయే అవకాశం కూడా ఉంది అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి ఇన్స్పెక్టర్, ఇది నిజమో కాదో తెలుసుకోవాలి అంటే మనం ఖచ్చితంగా ఆ కుమార్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అని పోలీసులందరూ కూడా కుమార్ కోసం వెతుకుతూ ఉంటారు. కట్ చేస్తే మరో పక్క అన్నమలై ఫైనాన్స్ కంపెనీ ఓనర్ నిద్రపోతూ ఉండగా ఒక వ్యక్తి ఫేస్ కి మాస్క్ పెట్టుకుని అన్నమలై ఫైనాన్స్ కంపెనీ ఓనర్ ని చంపడానికి అక్కడికి వస్తాడు. విషయం అర్థం చేసుకున్నటువంటి ఆ ఫైనాన్స్ కంపెనీ ఓనర్ భయంతో అక్కడి నుండి బయటకు పారిపోయి వెంటనే విజయ్కి ఫోన్ చేసి, ఎవరో మాస్క్ పెట్టుకొని వచ్చినటువంటి వ్యక్తి నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్తాడు. తర్వాత విజయ్ వెంటనే అక్కడికి చేరుకొని ప్రయత్నించినటువంటి ఆ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఆ మాస్క్ని బయటకు తీస్తాడు. అప్పుడే రివీల్ అయ్యేది ఏమిటంటే ఆ మాస్క్ వేసుకొని వచ్చినటువంటి వ్యక్తి మరెవరో కాదు, కిరణ్. ఈ కిరణ్ జనాల్లో నుంచి మన ఇన్స్పెక్టర్ విజయ్ని చాలా కోపంగా చూసి ఉంటాడు. ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే కిరణ్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లి తనను విచారించడం మొదలు పెడతాడు. విజయ్ వెంటనే కిరణ్ని చూసి, నిజం చెప్పు, ఈ ఏరియాలో జరుగుతున్నటువంటి హత్యలకి మరియు ఇక్కడ జరిగిన రాబరీ కూడా నువ్వే చేశావు కదా అని అడుగుతాడు. ఆ మాటలు విన్నటువంటి కిరణ్ వెంటనే విజయ్ని చూసి, ఆ అన్నమలై ఫైనాన్స్ కంపెనీ ఓనర్ మీద నేను చాలా కోపంగా ఉన్నమాట వాస్తవమే. ఎందుకంటే మా ఫాదర్ మధు తన దగ్గర అప్పు తీసుకుని వడ్డీ కట్టలేక అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అందుకే ఆ ఫైనాన్స్ కంపెనీ ఓనర్ మీద నాకు చాలా కోపం. కానీ నేను ఎవరిని కూడా ఇక్కడ చంపలేదు అని అంటాడు. దానికి విజయ్ వెంటనే కిరణ్ని చూసి, అది సరే, ఇక్కడ నువ్వు ఎవరిని చంపలేదు, మరి రాబరీ జరిగిన రోజు నువ్వు ఎందుకు నన్ను చాలా కోపంగా చూసావని అడుగుతాడు. దానికి కిరణ్ సమాధానం చెప్తూ, సార్, నేను మొదటి నుంచి అన్నమలై ఫైనాన్స్ కంపెనీ ఓనర్ మీద చాలా కోపంగా ఉన్నాను. అలాంటి సమయంలో ఆ ఫైనాన్స్ కంపెనీలో ఎవరో దొంగతనం చేశారని తెలుసుకుని ఆ అన్నమలై ఫైనాన్స్ కంపెనీ ఓనర్ ఫేస్ ఎలా ఉందో చూడడం కోసం అక్కడికి వచ్చాను. కానీ ఆ సమయంలో మీరు మాట్లాడుతూ ప్రజల్ని అధిక వడ్డీ రేట్లకి ఇంత చిత్రహింసలు పెడుతున్నటువంటి ఆ ఓనర్కి సపోర్ట్ చేస్తున్నారు, దొంగతనం చేసిన వాళ్ళని చాలా తొందరగా పట్టుకుంటాను అని చెప్పారు. అందుకే మీరు అటువంటి వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నారని మీ మీద కోపంగా అలా చూశాను. అంతే తప్ప ఇక్కడ జరుగుతున్నటువంటి హత్యలకి ఆ అన్నమలై ఫైనాన్స్ కంపెనీలో జరిగినటువంటి రాబరీకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే క్రాస్ చెక్ చేసుకుని ఇవన్నీ కూడా ఈ కిరణ్ చేయలేదని తెలుసుకుని కిరణ్ని అక్కడి నుండి వదిలేస్తాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ విజయ్
తమిళనాడు నుంచి వచ్చినటువంటి ఆ నలుగురు వ్యక్తులు ఇదంతా కూడా చేశారు. మిగిలి ఉన్నటువంటి ఆ కుమార్ని ఎలాగైనా పట్టుకోవాలి అని ఆ కుమార్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ సమయంలో విజయ్కి చనిపోయినటువంటి మూడో వ్యక్తి పాకెట్లో ఒక చైన్ దొరికింది కదా, అది గుర్తు చేసుకుని వెంటనే ఆ చైన్ ని రాబరీ జరిగినటువంటి అన్నమలై ఫైనాన్స్ కంపెనీ దగ్గరికి తీసుకుని వెళ్లి ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడే ఇన్స్పెక్టర్ విజయ్కి ఈ చైన్ ని కూడా దొంగతనం చేసి తీసుకుని వెళ్లిపోయారని తెలుస్తుంది. దాంతో ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే ఆ చైన్ ని తాకట్టు పెట్టినటువంటి ఆ వ్యక్తిని పిలిచి ఈ చైన్ నీదేనా అని అడుగుతాడు. ఆ వ్యక్తి విజయ్ ని చూసి అవును సార్, ఈ చైన్ నాదే అని చెప్తాడు. ఆ మాటలు విన్న విజయ్ కి ఖచ్చితంగా ఆ చెన్నై నుంచి వచ్చినటువంటి ఆ గ్యాంగే ఇదంతా కూడా చేసినట్టున్నారు. వెంటనే ఎలాగైనా కుమార్ని పట్టుకోవాలని విజయ్ చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తాడు. కానీ విజయ్ ఏ యాంగిల్లో ఆలోచించినా సరే తను ముందుకు వెళ్ళలేక ఆగిపోతూ ఉంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ విజయ్ ఈ కేసు గురించి చాలా తీవ్రంగా ఎంక్వైరీ చేస్తూ ఎక్కడైతే రాబరీ జరిగిందో ఆ అన్నమలై ఫైనాన్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఆ ఫైనాన్స్ కంపెనీకి ఆపోజిట్ లో ఉన్నటువంటి షాప్ కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాని చెక్ చేస్తూ ఉంటాడు. అక్కడ కూడా తనకి ఏమీ కనిపించదు. కానీ ఇన్స్పెక్టర్ విజయ్ మాత్రం ఆ ఫుటేజ్ ని బాగా చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ విజయ్ కి అక్కడ ఒక క్లూ దొరుకుతుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ విజయ్ వెంటనే స్టేషన్కి వెళ్ళి కానిస్టేబుల్ సత్యాని మరియు కానిస్టేబుల్ ఆనంద్ ఇద్దరిని పిలిచి మీరు ఫైనాన్స్ కంపెనీలో రాబరీ జరిగిన రోజు మీరిద్దరు కూడా స్టేషన్లో ఉండకుండా బండిలో పెట్రోల్ కొట్టించుకొని వస్తామని చెప్పి బయటకు వెళ్లారు కదా, నిజంగానే ఆ రోజు మీరు పెట్రోల్ బంక్ దగ్గరికి పెట్రోల్ కొట్టించుకోవడం కోసమే వెళ్ళారా అని అడుగుతాడు. దానికి వాళ్ళు అవును సార్, పెట్రోల్ కొట్టించుకోవడం కోసమే వెళ్ళాము అని అంటారు. విజయ్ మాత్రం వెంటనే వాళ్ళని ఒక చెంపదెబ్బ కొట్టి నిజం చెప్పండి అని అడుగుతాడు. ఇక్కడే మూవీలో భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్న విజయ్ తెలుసుకున్న షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే ఆ గోల్డ్ చైన్ తాకట్టు పెట్టిన వ్యక్తి వేరే ఎవరో కాదు, అది కానిస్టేబుల్ ఆనంద్ వైఫే అని తెలుస్తుంది. నిజానికి సత్య మరియు ఆనంద్ ఇద్దరు కూడా రాబరీ జరిగిన రోజు పెట్రోల్ కొట్టించుకోవడానికి కార్ తీసుకుని వెళ్లి ఉంటారు. కానీ వాళ్ళు పెట్రోల్ కొట్టించుకోకుండా ఎక్కడైతే ఫైనాన్స్ కంపెనీలో రాబరీ జరిగిందో దాని ముందు ఉన్నటువంటి రోడ్లోనే అటువైపు వెళ్లి ఉంటారు. ఇదంతా కూడా ఆపోజిట్ షాప్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది. కానీ కేవలం పోలీసులు వేసుకున్నటువంటి రెడ్ మరియు బ్లూ లైట్లు ఉంటాయి కదా, అవి మాత్రమే అద్దం మీద ఉన్నటువంటి రిఫ్లెక్షన్లో రికార్డ్ అయి ఉంటాయి. దాన్ని చూసినటువంటి విజయ్ చాలా సున్నితంగా పరిశీలించి మీరు ఆ రాబరీ జరిగిన రోజు అక్కడ మీకేం పని, నిజం చెప్పండి, ఆ రాబరీకి మీకు ఏమైనా సంబంధం ఉందా, నిజం చెప్తారా లేదంటే ఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్పమంటారా అంటూ విజయ్ వెంటనే తన ఫోన్ని బయటకు తీస్తాడు. దాంతో కానిస్టేబుల్ సత్య వెంటనే ఇన్స్పెక్టర్ చేతిలో ఉన్నటువంటి ఆ ఫోన్ తీసుకుని నేలకేసి చాలా బలంగా కొడతాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే చాలా కోపంగా కానిస్టేబుల్ కృష్ణని పిలుస్తూ సార్ ఒక్కసారి ఇక్కడికి రండి, ఇక్కడ ఏం జరుగుతుందో మీరే చూడండి అని అంటాడు. దానికి కానిస్టేబుల్ కృష్ణ వెంటనే చాలా కోపంగా వెనక్కి తిరిగి చూస్తాడు. ఇక్కడ రివీల్ అయ్యే భయంకరమైన ట్విస్ట్ ఏంటంటే ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి రాబరీస్కి మరియు హత్యలకి ముఖ్య కారణం వేరెవరో కాదు, హెడ్ కానిస్టేబుల్ కృష్ణ మరియు అతనితో కలిసి పనిచేస్తున్నటువంటి సత్య మరియు ఆనంద్. ఈ ముగ్గురు కలిసి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ముగ్గురు కూడా విజయ్ని చూసి చాలా వెటకారంగా నవ్వుతూ మీరు చాలా తెలివిగల పోలీస్ ఆఫీసర్ సార్, మీరు కనిపెట్టలేరని అనుకున్నాం కానీ చాలా తెలివిగా కనిపెట్టేశారు, మీరు చాలా జీనియస్ అని పొగుడుతూ సరే ఒక విషయం వినండి, ఎలాగో మీరు ఇప్పుడు చనిపోతారు కదా, చనిపోయే ముందు అసలు ఏం జరిగిందో మీరు తెలుసుకోండి అని చెప్పి కానిస్టేబుల్ కృష్ణ అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి తమిళనాడు ప్రాంతం నుండి బిల్డింగ్ పని కోసం ఆ నలుగురు వ్యక్తులు కూడా ఇక్కడికి వస్తారు. అంటే కుమార్, మణికంఠ, చంద్ర మరియు అరుణ్ అని ఈ నలుగురు కూడా బిల్డింగ్ పని కోసం ఈ ప్రాంతానికి వస్తారు. ఈ నలుగురు కూడా తమిళనాడు ప్రాంతంలో ఒక పెద్ద దొంగతనం చేస్తారు. అయితే ఇక్కడికి వచ్చి మాత్రం డైలీ కూలి పని చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ విషయం పోలీసులకు తెలిసి కుమార్ని కానిస్టేబుల్ కృష్ణ అరెస్ట్ చేసి తనను విచారిస్తూ ఉంటాడు. అప్పుడు కుమార్ మాట్లాడుతూ మేము ఇలాంటి పని ఇంతకు ముందు చేసేవాళ్ళం సార్, ఇప్పుడు అలాంటి పని చేయడం లేదు, చాలా బుద్ధిగా పని చేసుకుంటున్నాం, అయినా మీరు మమ్మల్ని ఎందుకు ఈ విధంగా క్వశ్చన్ చేస్తున్నారు, మీరు మాత్రం మంచివాళ్ళ, మీ పోలీసులు ఏమీ బుద్ధిమంతులు కారు, మీకు డబ్బులు ఇస్తే మాత్రం ఎంత నీచానికైనా దిగజారిపోతారు, మీకు డబ్బులు ఇచ్చి ఉంటే దొంగతనం చేసి మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కాదు కదా అంటూ చాలా వెటకారంగా కుమార్ మాట్లాడతాడు. దాంతో కానిస్టేబుల్ కృష్ణ చాలా కోపంగా కుమార్ని కొట్టడంతో కుమార్ కూడా తిరిగి కానిస్టేబుల్ కృష్ణని కొడతాడు. దాంతో కానిస్టేబుల్ కృష్ణ ఈ కుమార్ని కస్టడీలోకి తీసుకొని ఈ ముగ్గురు హెడ్ కానిస్టేబుల్స్
కుమార్ని చాలా తీవ్రంగా కొట్టడంతో ఆ రోజు రాత్రి కుమార్ అక్కడ లాకప్లోనే చనిపోతాడు. ఆ తర్వాత కానిస్టేబుల్ కృష్ణ మాత్రం ఎలాగైనా మనం ఈ కస్టోడియల్ మర్డర్ నుంచి తప్పించుకోవాలి అని దానికి ఒక ప్లాన్ చేసి తమిళనాడు నుంచి వచ్చినటువంటి మిగతా ముగ్గురిని కూడా మనం అదుపులోకి తీసుకుని వాళ్ల చేతనే ఫైనాన్స్ కంపెనీలో దొంగతనం చేయించాలని ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ప్లాన్ చేసిన విధంగానే మణికంఠ, చంద్ర మరియు అరుణ్ ముగ్గురిని పిలిపించి అన్నమలై ఫైనాన్స్ కంపెనీలో చాలా డబ్బులున్నాయి, వాటిని మీరు దొంగతనం చేయాలి, దొంగతనం చేసిన తర్వాత అందరం కూడా సమానంగా పంచుకుందామని చెప్తాడు. దానికి వాళ్ళు కూడా ఒప్పుకొని వెంటనే అన్నామలై కంపెనీలో దొంగతనం చేసి తిరిగి తీసుకొని వస్తారు. అయితే డబ్బుల్ని రాబరీ చేసి తీసుకొచ్చిన తర్వాత మాత్రం పోలీసులను చూసి ఇందులో మీకు సమానంగా వాటా ఇవ్వలేము, ఎందుకంటే మేము చాలా కష్టపడి డబ్బుల్ని దొంగతనం చేసి తీసుకొని వచ్చాం, కానీ మీరు మాత్రం మా ఫ్రెండ్ని కస్టోడియల్ మర్డర్ చేశారు. ఈ విషయం గనక పై అధికారులకు తెలిస్తే మీ జీవితం మొత్తం జైల్లోనే ఉండాల్సి వస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని అంటారు. ఆ మాటలు విన్నటువంటి కృష్ణ వీళ్ళని ఇలాగే వదిలేస్తే మనకి ఎప్పటికైనా ప్రాబ్లం అని ఈ హెడ్ కానిస్టేబుల్స్ అందరూ కలిసి ముగ్గురిని కొట్టి అక్కడే చంపేస్తారు. ఆ తర్వాత ఆ ముగ్గురి బాడీస్ని కూడా ఒక్కొక్క ప్లేస్కి తీసుకెళ్ళి ఒక్కొక్క ప్లేస్లో పాతి పెడతారు. అంటే ఇప్పుడు ఇక్కడ హత్యలు చేసింది అలాగే ఫైనాన్స్ కంపెనీలో దొంగతనం చేసింది మరెవరో కాదు, ఇన్స్పెక్టర్ విజయ్ వర్క్ చేస్తున్నటువంటి స్టేషన్లోనే కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నటువంటి కృష్ణ, సత్య మరియు ఆనంద్ అని ఇన్స్పెక్టర్ విజయ్కి చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆ వెంటనే ఇన్స్పెక్టర్ విజయ్ తనకు నిజం తెలియడంతో ఎస్పీకి చెప్పాలని స్టేషన్ నుంచి బయటకు వస్తుంటాడు. సరిగ్గా అదే సమయంలో బయట నుంచి ఎవరో పరుగెత్తుకుంటూ వచ్చి ఇన్స్పెక్టర్ విజయ్ని గుండెల మీద తంతారు. ట్విస్ట్ ఏంటంటే ఆ ఇన్స్పెక్టర్ విజయ్ గుండెల మీద తన్నింది మరెవరో కాదు, లేడీ కానిస్టేబుల్ అయినటువంటి విద్య. అంటే ఇప్పటి వరకు మనం హీరోయిన్ అనుకున్నాం కదా, ఈ విద్య కూడా హెడ్ కానిస్టేబుల్స్తో కలిసిపోయి తర్వాత వీళ్ళందరూ కూడా ఇన్స్పెక్టర్ విజయ్ని ఒక రూమ్లోకి తీసుకెళ్లి బంధిస్తారు. అప్పుడే ఇన్స్పెక్టర్ విజయ్ వెంటనే వాళ్ళని చూసి, అది సరే, మొదట్లో మీరు చంపినటువంటి కుమార్ డెడ్ బాడీని ఎక్కడ పాతి పెట్టారు, ఆ డెడ్ బాడీ కనిపించట్లేదు కదా అని అడుగుతాడు. దానికి వాళ్ళు వెటకారంగా విజయ్ని చూసి, దృశ్యం మూవీలో డెడ్ బాడీ దొరకనంత వరకు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో మేము కూడా అంతే హ్యాపీగా ఉంటాము అంటూ సినిమా డైలాగులు చెప్తూ చాలా వెటకారంగా నవ్వుతారు. దాంతో విజయ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మీరే ఈ విధంగా చేస్తే మన డిపార్ట్మెంట్ మీద ప్రజలకు గౌరవం ఉంటుందా అని చాలా తీవ్రంగా ఆ కానిస్టేబుల్ అందరికి కూడా కొడతాడు. దాంతో ఆ కానిస్టేబుల్స్ అందరూ స్పృహ కోల్పోయే పరిస్థితి వచ్చి కింద పడిపోతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఎస్పీ అండ్ టీమ్ స్టేషన్కి వచ్చి అక్కడ తలుపులు పగలగొట్టి లోపలికి వస్తారు. అక్కడ ఆ హెడ్ కానిస్టేబుల్స్ అందరూ కూడా స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటారు. వాటర్ చల్లి మళ్ళీ వాళ్ళందరినీ కూడా స్పృహలోకి తీసుకొని వచ్చి అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళు చేసినటువంటి తప్పంతా కూడా రుజువు అవ్వడంతో వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి జైల్లో వేస్తారు. మరో పక్క ఇన్స్పెక్టర్ విజయ్ ఈ కేసుని ప్రాణాలకు తెగించి సాల్వ్ చేయడంతో పై అధికారులందరూ కూడా తనని అభినందిస్తూ ఉంటారు. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి, ఇంకా మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ వినాలి అని అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.